హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ విత్ మమత. మేము ఏంటంటే BHELలో జరిగే వెన్స్డే మార్కెట్ కోసం వెళ్దామని ఇంకా వెళ్తుంటే సడన్గా మాకు ఇంకా అప్పుడు BHEL టౌన్షిప్లో నెమలి కనిపించిందండి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, చక్కగా ఈవినింగ్ టైం, అది వర్షం పడే ముందులాగా క్లైమేట్ అంతా కూడా వర్షం పడేటట్టు ఉంది. ఇంకా అందుకని ఆ పికాక్ కూడా చక్కగా పొలంలో తిరుక్కుంటూ ఏదో తినుకుంటుంది. ఇంకా మేము కూడా అక్కడ కాసేపు చూసి ఇంకా తర్వాత మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ మార్కెట్ వచ్చేసి చాలా పెద్ద ప్లేస్లో అవుతుందండి. మినిమం నాకు తెలిసి ఒక 5 to 10 acres ఉంటుంది. అంత పెద్ద ప్లేస్ అది. చాలా A to Z అన్ని ఐటమ్స్ కూడా మనకు దొరుకుతాయి అక్కడ. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు కూడా ఒకసారి చూపిద్దామని నేను అలాగా వ్లాగ్ రికార్డ్ చేశాను. అప్పుడు మీరు కూడా చూస్తారు కదా అని. బాగుంటుంది మార్కెట్ అయితే. మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ దొరుకుతాయి, వెజిటేబుల్స్ దొరుకుతాయి, స్నాక్స్ కానీ, పిండి వంటలు కానీ. ఎలా అంటే ఆఖరికి మనకి అరిసెలు కూడా దొరుకుతాయి అక్కడ. ఇప్పుడు చాలా మందికి తినాలని ఉంటుంటది, ఇక్కడ చేసుకోలేరు కదా, అలాంటి వాళ్ళకి కూడా దొరుకుతాయి. మంచి ఫుడ్ క్రేవింగ్స్ కూడా తీర్చుకోవచ్చు, కావాల్సినవన్నీ ఉంటాయి. మేము కూడా ఇంకా చూస్తున్నాము వెజిటేబుల్స్ అన్ని తీసుకుందాము అని. ఫస్ట్ ఇలాగే ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పువ్వులు చూసాము, దేవుడికి కావాల్సినవి అని. అక్కడ ఏంటంటే పావు 100 అన్నారు చామంతులు. ఇంకా ఇలాగే మేము ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి కొద్దిగానే, ఇంకా తీసుకోలేదు. తీసుకున్నా కూడా వాడిపోతాయి, ఉన్నాయి ఆల్రెడీ, ఇంకా తీసుకొని ఏం చేస్తామని. ఇంకా అలాగా ఒక్కొక్కటి మనం కొనకపోయినా మార్కెట్ అంతా చూసేయాలి, అన్నీ ఎలా ఉన్నాయి అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. అందుకని మేము కూడా అన్నీ చూస్తూ మాకు ఏవైనా బాగా నచ్చినవి కొన్ని తీసుకున్నాం. ఇక్కడైతే నేను గోంగూర తీసుకున్నా. 20 రూపీస్కి 5 కట్టలు అన్నాడు. చాలా ఫ్రెష్గా ఉంది. ఇక్కడ ఆన్లైన్లో అంత బాగా దొరకదు ఒక్కోసారి. అందుకని నేనైతే గోంగూర మాత్రం తీసుకున్నా. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనము మార్కెట్కి వెళ్తున్నాము అంటే ఒక బ్యాగ్ ఏదైనా తీసుకొని వెళ్ళాలండి ఇంటి దగ్గర నుంచి. అక్కడ కవర్స్ అయితే కంప్లీట్లీ బ్యాన్ ఉంటాయి, కవర్స్ ఇవ్వరు. ఒకవేళ వాళ్ళు మనకి తెలియకుండా ఇద్దామన్నా కూడా, ఇన్ కేస్ పోలీసులు చూసినా కూడా అది వాళ్ళకి, అమ్మే వాళ్ళకి రిస్క్ అనమాట, వాళ్ళపైన కేసు పడుతుంది. అందుకని వాళ్ళు అస్సలు ఇవ్వరు. మనం ఏం కొన్నా కూడా బ్యాగుల్లో వేసుకొని తెచ్చుకోవాలి ఇంటికి. అందుకనే వాళ్ళు కవర్ ఇవ్వరు. ఇంకా అంతేకాకుండా మెయిన్ ఆ మార్కెట్కి వెళ్తున్నామంటే క్యాష్ కూడా మనం చేతిలో పట్టుకోవాలండి ఎంతో కొంత. ఎందుకంటే అక్కడ ఫోన్పేలు కూడా సరిగ్గా అవ్వదు, నెట్వర్క్ అది కూడా, ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి. ఇంకా అలాగే ఇక్కడ దేశీ చికెన్ కూడా అమ్ముతున్నారు. అదే అండి, అంటే నాటుకోడి లైవ్ మన ఎదురుగానే. కిలో 300 అనుకుంటా, 350 ఎంతో అన్నారు. మేమైతే తీసుకోలేదు. మన ఎదురుగానే కాల్చి వాళ్ళే చేసి కూడా ఇస్తారు. అలాగే ఎండు చేపలు, రొయ్యలు, పీతలు అన్నీ కూడా ఉంటాయండి. అసలు ఇక్కడ ఉండే చేపల్లో నేను ఇంతవరకు సగం అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇంతకు ముందు, అన్ని చూసాను నేను అక్కడ. లైక్ ఇప్పుడు సాల్మన్ ఫిష్ అంటారు కదా, B12 ఎక్కువ ఉంటుంది, డాక్టర్స్ కంపల్సరీ తినమని చెప్తుంటారు. అదే అండి సాల్మన్ ఫిష్. కానీ నేనైతే ఎప్పుడు తినలేదు, ట్రై చేయలేదు. మా హస్బెండ్ అన్నారు తీసుకుందామా, కుక్ చేద్దామని. వద్దు, నేను ఎప్పుడు చేయలేదు, వద్దులే అని చెప్పి మేము తీసుకోలేదు. ఇంకా అక్కడ షార్క్, అది షార్క్ ఫిష్ అది. ఇది వచ్చేసి సముద్రపు బొమ్మిడాలు ఏదో, అది చూస్తే పాములాగా ఉంది. మేము ఇంకా అడిగాము ఏంటండి అది, ఆ చేప పేరు అంటే వాళ్ళు చెప్తున్నారు అక్కడ సముద్రపు బొమ్మిడం ఏదో అని. అన్ని రకాలు ఉన్నాయి. అసలు అన్ని ఎప్పుడు మనం బయట కూడా చూసుండము అన్ని రకాల చేపలు. అంటే వాళ్ళే అక్కడ చేసి కూడా ఇస్తారు. ఇప్పుడు రొయ్యలు కానీ, పీతలు కానీ ఏవైనా, కాకపోతే ఒక 1/2 hour టైం పడుతుంది, మనం వెయిట్ చేయాలి. వాళ్ళే ఇంతలోగా అవన్నీ తొక్కలు తీసేసి కూడా క్లీన్ చేసి ఇస్తారు మనకి. మేమైతే నాన్ వెజ్ ఏం తీసుకోలేదు, కూరలే తీసుకున్నాము, వెజిటేబుల్స్ మాత్రమే. ఇంకా అప్పటికే క్లైమేట్ కూడా బాగా వర్షం పడేటట్టుంది. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతే ఇబ్బంది అయిపోతామని చెప్పేసి, పాపతో ఉన్నాం కదా అని మళ్ళీ మేమైతే తొందరగా రిటర్న్ అయిపోదామని ఫాస్ట్గా మార్కెట్ అంతా కవర్ చేసేసాము. ఇంకా మెయిన్ ఇక్కడ ఏంటంటే రైతులు పండించి తీసుకొచ్చి అమ్ముతారండి ఇక్కడ. అందుకే మనకి ఫ్రెష్ దొరుకుతాయి. డైరెక్ట్ రైతులే తెచ్చి వాళ్ళు ముందే చూస్తున్నారు కదా మీరు, అక్కడ చిన్న టబ్బుల్లో వేసేసి, అంటే లైక్ వాటాలు వేసినట్టుగా వాళ్ళే ముందు కొంత ఆ గిన్నె, ఆ బౌల్తో పాటు 20 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ అలా కూరగాయలు బట్టి కాస్ట్ ఉంటుంది. వాళ్ళే అందులో వేసుకొని మనం వెళ్తే మనకు జస్ట్ డైరెక్ట్గా దాంతో పాటు మనం బ్యాగ్లో వేసుకోవడమే, ఎలాగో కవర్స్ లేవు కాబట్టి. ఇప్పుడు ఇంకా వర్షాకాలం కాబట్టి ఫ్రూట్స్ కూడా ఎక్కువ ఉంటాయి మార్కెట్లో. అదే సమ్మర్ అయితే మనకి ఓన్లీ మ్యాంగోయే ఉంటాయి, కానీ రైనీ సీజన్ వస్తే మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి కదా. ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి అన్నీ కూడా, పైనాపిల్, మ్యాంగో, ప్లమ్ ఫ్రూట్స్ అన్నీ కూడా. ఇంకా అలాగా మేము కూడా సరదాగా అంతా చూస్తూ మెల్లమెల్లగా ఏమేమి కావాలో అవి తీసుకున్నాం.
ఇప్పుడు ఈ పళ్ళు ఉన్నాయి కదండి, ఇవి ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి కింద అవి ఏంటి అనేది. నేనైతే ఫస్ట్ టైం చూసా అక్కడ, అంతవరకు ఎప్పుడు చూడలేదు. సో మీకు తెలిస్తే మీరు కూడా కామెంట్ చేయండి. ఇంకా పపాయ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇది కూడా ఎలా అంటే కిలో 40 రూపీస్ అన్నారు. అంటే ఒక పండు మేము తీసుకుందామని చూసాము, అది వెయిట్ వచ్చేసి 2 kgs ఉంది, 80 రూపీస్ అన్నారు. ఇంకా మేము మరీ అంతదైతే మాకు వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినాలి, చాలా పెద్దది ఉంది అది, ఎందుకులే అని ఇంకా తీసుకోలేదు. ఇంకా అలాగే అండి చూసారా, ఇక్కడ బేకరీ బిస్కెట్స్ టైప్ ఉంటాయి కదా, చంద్రవంక బిస్కెట్స్ అంటారు, ఆ షేప్ అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అన్ని కూడా ఉన్నాయి. స్నాక్స్ కానీ అన్ని ఉంటాయి. మనకు కూడా జస్ట్ అలాగ ఒక వాకింగ్ లాగా రిఫ్రెష్మెంట్ లాగా అవుతుంది. కొనకపోయినా మనకు నచ్చినవి తీసుకుంటాం, లేకపోతే లేదు, అంతే. జస్ట్ లైక్ ఒక రిఫ్రెష్మెంట్ లాగా అలాగని మేము కూడా వెళ్ళాము. ఇంకా ఫైనల్ గా వచ్చేసి ఇంకా బయటకు వచ్చే టైంలో ఈ స్నాక్స్ కనిపించాయి. ఇక్కడ బాగుంటాయండి, ఇవి మాత్రం హోమ్ మేడ్ అనమాట. ఇది ఒక మ్యాగ్నా ఫుడ్స్ అనే ఒకటి ఉంటది, వాళ్ళు చేసి అమ్ముతుంటారు. వీళ్ళ ఫుడ్స్ చాలా బాగుంటాయి. మేము మార్కెట్ నుంచి అయితే తిరిగి ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు రైస్ కూడా పెట్టాను మా కోసం అని. మార్నింగ్ అయితే కర్రీ రసం 2 కూడా ఉన్నాయి, చికెన్ కర్రీ చేశాను అది ఉంది, అందుకని ఓన్లీ రైసే పెట్టా. ఇప్పుడు నేను మార్కెట్లో ఏమేమి తీసుకున్నాము, కాస్ట్ అవే ఎలా ఉన్నాయి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను, చూద్దాం ఒకసారి. ఇప్పుడు అన్ని తీసి అన్ని కూరగాయలన్నీ సెపరేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎక్కడ పెట్టాల్సినవన్నీ అక్కడ పెట్టాలి. చూద్దాం ఏమేమి కొన్నాము. ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నా, ఇది వచ్చేసి మైసూర్ పాక్ స్వీట్. నాకు చాలా ఇష్టం మైసూర్ పాక్ అంటే, అందుకని ఒక 1/4 కిలో తీసుకుందాం. నేను ఒక్కదాన్నే తింటా, అందుకని కొద్దిగా తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నాం ఒక దగ్గర. ఇవి చెక్కలు, ఇవి ఒక 1/4 కిలో. ఇవి ఇంకా పప్పు చేయడం కాదు, బియ్యం చుప్పుడు, ఇటు సైడ్ సకినాలు అంటారు, ఇవి తీసుకున్నాం. ఇంకా బీరకాయలు తీసుకున్నాం, 3 బీరకాయలు కిలో వచ్చాయి. ఇవి 40 రూపీస్ అంట. నార్మల్గా అయితే బయట 80 రూపీస్ ఇక్కడ, కానీ మార్కెట్లో ఈ ఒక్కసారి బీరకాయలు తక్కువకి దొరికాయి. 40 రూపీస్కి 3 ఇచ్చారు కిలో అని చెప్పేసి. ఇంకా అలాగే గోంగూర తీసుకున్నా, బాగుంటుంది కదా పప్పు గోంగూర కానీ గోంగూర చారు కానీ ఏమైనా చేసుకోవడానికి బాగుంటుంది, ఫ్రెష్గా ఉంది. ఇంత మంచివి అప్పుడప్పుడు దొరకవు కూడా, బాగుంది కదా అని చెప్పేసి ఇది కూడా తీసుకున్నా. ఇవి 20 రూపీస్కి 5 కట్టలు అన్నాడు. ఓకే, మొత్తం 5 ఇచ్చారు. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆకులు పెంచేసి. ఇంక ఇవి వచ్చేసి పచ్చిమిర్చి పావు 20 రూపీస్. ఇవి కూడా తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఆన్లైన్లో పెట్టిన పచ్చిమిర్చి వస్తాయి, కానీ అవి ఏంటంటే లైట్ గ్రీన్ వస్తాయి, డార్క్ గ్రీన్ రావు. అసలు స్పైస్ కూడా ఉండదు. 10 మిరపకాయలు వేసినా కూడా అది కారం తగలదు అసలు, అందుకని అవి డార్క్ గ్రీన్ తీసుకున్నాం. ఇంకా ఫైనల్గా వచ్చేసి మామిడి పళ్ళు, ఇవి ఒక్కొక్కటి 50 రూపీస్ పడింది. 3 తీసుకున్నాం. అయ్యో పోయినట్టుంది ఒకటి, అన్నిట్లకంటే కింద ఉండిపోయి ఇవి, ఒకటి మెత్తగా అయిపోయింది అప్పుడే. 3 మ్యాంగోస్ ఏమో 150 రూపీస్ తీసుకున్నాడు. కిలో 100 అంట. ఇవి కేజీన్నర ఉన్నాయి, అంటే ఒక్కొక్కటి 1/2 kg ఉంది. 3 150 రూపీస్ తీసుకున్నాడు. ఇంకా అంతే, ఇవే తీసుకున్నాం. మార్కెట్లో పెద్ద ఎక్కువేం తీసుకోలేదు, ఆల్రెడీ కొంచెం కొంచెం కూరగాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో, ఇవి సరిపోతాయి. అన్ని తీసుకున్నా కూడా వాడిపోతాయి, ఇంకెందుకులే అని ఇవే తీసుకున్నాం. అంతే అండి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.